యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈగోల వల్ల, అపార్థాల వల్ల, అనుమానం వల్ల గొడవలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నాకు నా చెల్లెలికి మధ్య ఏవో అపార్థాలు వచ్చాయి, కానీ గొడవలు మొదలవ్వలేదు. తప్పుగా నూరిపోయటం వల్ల వాస్తవాలు వెలుగులోకొస్తే అన్నీ పోతాయి. పైగా మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. ఈ ఆడవాళ్ల విషయంగా రామలక్ష్మణుల్లాంటి మీ మధ్య స్పర్ధలు రావద్దు. వస్తే మేం కలిసినంత త్వరగా మగాళ్ళు మీరు కలవలేరండి. అమ్మమ్మ గారికి మీ బంధం జీవిత కాలం అన్యోన్యంగా ఉండాలి అనేది కోరికండి. ఇందాక ఎంత టెన్షన్ ఫీల్ అయ్యారో మీరే చూశారు కదా. నిజమే బుల్లమ్మ, కానీ మరీ నిన్ను వాళ్ళలా అంటుంటే నేను ఊరుకోలేకపోయాను. నిన్ననే నేను నీకు మాటిచ్చాను కదా, ఇక నుంచి నేను కుటుంబ విషయాలన్నీ పట్టించుకుంటానని. మీరు పట్టించుకోవాల్సింది, పట్టుదల చూపించాల్సింది మీరు చెయ్యబోయే బిజినెస్ మీద, అంతేకాని ఇలాంటి విషయాల గురించి కాదు. అలాగని నన్ను చూస్తూ వదిలేయమంటావా? వదిలేయాల్సిందే. ఏంది బుల్లమ్మ నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లా. వ్యాపార విషయాల్లో మెలకువల గురించి పట్టించుకోవాలి. పైగా మీరు ఉన్నది చిన్న చితక స్థాయిలో కాదు, ఎండీగా ఉన్నారు. వ్యాపారంలో ప్రతి విషయం మీద మీరు శ్రద్ధ పెట్టాలి, అవగాహన కలిగించుకోవాలి, సూచించే స్థాయికి ఎదగాలి. ఎండీ పోస్టుకు న్యాయం చేయాలి. ఆ పోస్టు గౌరవం పెంచేలా మీరు ఎదగాలి. దానిమీదే మీరు దృష్టి అంతా పెట్టాలి. దానిమీదే మీరు కాన్సంట్రేషన్ చేయాలి. నువ్వు చెప్పింది కరెక్టే బుల్లమ్మ. బిజినెస్ మీద నేను దృష్టి పెంచుతాను. అలా అని ఈ ఇంటి విషయాల్ని నేను అస్సలు వదిలేయలేను. సమస్యని బట్టే అవసరం ఉన్నప్పుడు నేను నీ వెనకాలే నిలబడతాను. సరేనా? ఏమండి, అంత పెద్ద గొడవ జరిగింది. ఆ చిన్నది ఎలా ఉందో ఏంటో, దాని కోపం తగ్గిందో లేదో కాస్త వైశ్యకు ఫోన్ చేసి కనుక్కోండి. నేను చేద్దామని అనుకున్నాను, నువ్వు అన్నావు. అయినా అంత ప్రేమగా ఉండేవాళ్ళ మధ్య ఈ పంచాయతీ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది జానకి. అంతా మీదన అనుమానమేనండి. వైష్ణవి ఎందుకు అలా చేస్తుంది? నేనే సాక్ష్యం, నేనే రుజువు అంటుంది కదా. దాని మొహం. నాకెందుకో వాళ్ళ అత్తయ్యగారి పాత్ర ఏమన్నా ఉందేమోనని అనుమానం. ఎవరి పాత్రున్నా అసలు వైష్ణవి మీద గొడవ పడ్డం ఎంత తప్పు చెప్పు. తప్పులు తర్వాత, ముందు ఫోన్ చేయండి అంటే గొలుసు ముగ్గులాగా సాగదీస్తారేంటి? సరే, చేస్తాను. చెప్పండి నాన్న, ఎలా ఉన్నారు? నేను ఆ మాట అడగటానికే ఫోన్ చేశానమ్మా. ఏ మాట నాన్న? అంత గొడవ జరిగితే ఏ మాట అంటావేంటమ్మా? ఇప్పుడు దాని మూడు ఎలా ఉంది? మారిందా లేక మొండిగా మూర్ఖంగా అలాగే ఉందా? నీ మీద కోపం తగ్గిందా లేదా అమ్మా? ఇలా ఇవ్వండి. అమ్మ వైషు, ఇంకా అలాగే తప్పుడు వాగుడు వాగుతుంటే చెప్పు, వచ్చి ఆ చెంప ఈ చెంప వాయించి నువ్వు చేసింది తప్పే అని చెప్పేసొస్తాను. అది అపార్థంలోనే ఉంది అంటే అమ్మా నాన్న మనశ్శాంతిగా ఉండలేరు. అయినా అత్తింటి విషయం గడప దాటకూడదు. అమ్మ వైషు, వైషు. ఏంటమ్మా మీరు వచ్చి చెంపలు వాయించడం? దాని సంగతి మీకు తెలీదా? దాని కోపం ఎంతసేపు? పావుగంట పోయాక వైశ్యు అని వచ్చి పలకరించింది. పొరపాటు నాదే, తొందరపడ్డాను అని
వాటేసుకుని ఏడ్చిందమ్మా. నిజమా అమ్మా? అబద్ధాలు ఆడటం నా పనా? మారితే మళ్ళీ మీరిద్దరూ ఒక్కటవటమే మాకు సంతోషం అమ్మా. ఆ సంతోషం మీరు అలాగే కంటిన్యూ చేయండి. హా, రేపు మిథున పుట్టినరోజుకి సంతోషంగా రండి. తప్పకుండా వస్తాం. కానీ నిజంగా దాని కోపం పోయిందా? పోయింది పోయింది పోయింది. రేపొస్తే మీకే తెలుస్తుంది కదా. ఆ, అంతో ఇంతో దానికి నా మీద కోపం ఉన్నా రేపు దానికి అందరికన్నా ముందే హ్యాపీ బర్త్డే అని చెప్తే చాలు, అన్నీ మర్చిపోతుందని మీకు తెలుసు కదా. మ్మ్. ప్రతి సంవత్సరం లాగానే రేపు కూడా నేనే ఫస్ట్ విషెస్ చెప్తాను. ఫినిష్. అది హ్యాపీ, నేను హ్యాపీ, మీరు కూడా హ్యాపీ, అందరం హ్యాపీ. ఓ, దాన్ని కూల్ చేసే క్యాప్సూల్ ఇదా? మళ్ళీ నీ వైపు తిప్పుకుంటావా? ఈ విషెస్కి ప్రెజెంటేషన్స్కి కన్విన్స్ అయ్యే ఇష్యూ కాదు. అది మారటం అంత తేలిక కాదు. రేపు నా బర్త్డే. ఇన్నాళ్ళు చాలా హ్యాపీగా జరుపుకున్నాను. ఫస్ట్ టైం డిసప్పాయింట్ మూడ్తో జరుపుకోవాలా? ఎంత ప్రేమగా వైషు పుట్టినరోజును జరిపాను. అర్ధరాత్రి 12 గంటలకి దాన్ని లేపి విషెస్ చెప్పేదాన్ని. ఎన్నెన్నో సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చి దాన్ని సంతోషంగా ఉంచేదాన్ని. అది అర్ధరాత్రి నన్ను లేపి డిస్టర్బ్ చేయొద్దని పాపం నేను లేచేదాకా అలా నా కోసం నా ముందు రెప్పలాపకుండా వెయిట్ చేస్తూ ఉండేది. అలా కళ్ళు తెరవగానే ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్పేది. అమ్మా, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మిథున. ప్రేమగా ఉండేది ఇంతలా ఎలా మారిపోయింది? వృత్తి మార్చుకొని మళ్ళీ అప్పటిలా పుట్టినరోజు ఇప్పుడు జరుపుకుంటాం. ఇది అక్కడ నేను విన్న పుట్టినరోజు ఫస్ట్ విషెస్ గురించే ఆలోచిస్తున్నట్టుంది. బలమైన బంధమేమో అంత తొందరగా ఎలా తెగిపోతుంది? వరుసలు వరుసలుగా పురులు పురులుగా నేనే తెంచి దూరం చేయాలి. ఆ వైష్ణవి గాని ఫస్ట్ దీనికి విషెస్ చెప్తే అక్కా అనేది పొంగిపోతే నా ప్రయత్నం బూడిదపాలు, వీళ్ల ప్రేమలో మళ్లీ మొదలు. సో ఎట్టి పరిస్థితుల్లో అది దీనికి ఫస్ట్ విషెస్ చెప్పకుండా చేయాలి. గ్యాప్ పెంచాలి. దానికి దీని మీద ఉన్న ప్రేమ అబద్ధమని ఊది ఊది అగాధం సృష్టించాలి. రేఖ, పదమ్మా, నీ పనిలో నువ్వు బిజీ అయిపో. పద.
తారక్ హ్మ్. ఎక్కడికి రా టిప్ టాప్ గా రెడీ అవుతున్నావు? బయట చిన్న పనుంది, వెళ్ళొద్దామని. పని 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 ఎప్పుడు పనేనా? ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు. నిన్ను ప్రేమించిన మనిషి, నువ్వు ప్రేమించిన నీ భార్య ఇక్కడే ఉందిరా. ఉంటే సంతోషాలు పంచవా? పంచాలనే నేను చాలా ఆరాటపడుతున్నాను. అలాగే హనీమూన్కి ఫారెన్ ట్రిప్ కూడా ప్లాన్ చేశాను. ఏం లాభం? అన్నిటికీ బ్రేక్లు, పోస్ట్పోన్మెంట్. అందుక మిథున చాలా డల్గా ఉంది. అక్కని అదించినా కుదించినా చెయ్యాల్సిన చెడు చేసేసింది. సైలెంట్గా కూర్చుంది. నీకో విషయం తెలుసా? ఏంటది? రేపు మిథున పుట్టినరోజు. అవునా? హ, కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పలేదు. రోజు రోజులా ప్రారంభమైతే చెప్పేది. వారక్కయ్య గారి దయవల్ల అంతా రచరచ్చయింది. ఏం సంతోషం మిగిలిందని నీతో సంతోషంగా చెప్పడానికి? పాపం పిచ్చిదాన్లా దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ ఉండుంటుంది. అలా అయితే వెంటనే వెళ్ళి అడ్వాన్స్ విషెస్ చెప్తాను. రే ఆగరా. తను నీతో చెప్పలేదు కాబట్టి నువ్వు సర్ప్రైజ్ చేస్తే థ్రిల్ ఫీల్ అవుతుంది. ఫుల్ హ్యాపీగా కూడా ఉంటుంది. గుడ్ ఐడియా మామ్. నువ్వు పంచి నీ పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే కాబట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చెయ్యి. అది సర్ప్రైజ్గా చెయ్యాలి. గ్రాండ్గా, సర్ప్రైజ్గా ఎలా మామ్? నీతో పాటే ఇప్పుడు మిథునని బయటికి తీసుకెళ్ళి అలా అలా ఊరంతా తిప్పు. ముందు మార్నింగ్ వైష్ణవి చేసిన గొడవ గురించి మర్చిపోయేలా చెయ్యి. రాత్రి స్టార్ హోటల్కి తీసుకువెళ్ళు. ముందే మనం ఇన్ఫార్మ్ చేస్తే అన్నీ వాళ్లే అరేంజ్ చేస్తారు. సర్ప్రైజ్గా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పు. సెలబ్రేట్ చెయ్యి. వావ్, సూపర్ మామ్. నువ్వు మంచి బిజినెస్ ఉమెన్వే కాదు, మంచి తల్లివి, మనసున్న అత్తగారివి కూడా. మిథునా. తారక్ ఒక్క నిమిషం ఆగరా. నిన్న మొన్నటిదాకా ఆ వైష్ణవితో కలిసి పెరిగింది. దాని పబ్బం గడుపుకోడానికి, దీన్ని ఉబ్బేయటానికి ప్రతి సంవత్సరం నిద్దర్లు కాచుకుని ఫస్ట్ అభినందనలు చెప్పి అభిమానం సంపాదించే అలవాటు ఆ వైష్ణవికి ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆ అభినందనలను అడ్డం పెట్టుకుని మిథునని మళ్లీ మచ్చిక చేసుకుని తన అవసరాలు తీర్చుకోవాలని ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఎప్పుడది ఫోన్ చేసినా పాపం మిథున మూడ్ డిస్టర్బ్ అవుతుందిరా. అది ఫోన్ చేసినా దాన్ని ఎత్తకుండా డైవర్ట్ చెయ్యి. అసలు ఇంటి ధ్యాసే రాకుండా మిథునని చక్కగా కొత్త ప్రదేశాలకి తీసుకువెళ్ళు. సరదాగా గడిపేసిరండ్రా. ఇదిగో మాటల్లోనే వచ్చింది, తీసుకువెళ్ళరా. మిథునా డార్లింగ్, ఏంటండి? మనం అర్జెంటుగా బయటికెళ్ళి సరదాగా సంతోషంగా టైం స్పెండ్ చేద్దాం. రిసార్ట్కి వెళ్ళరా? నాకు ఫస్ట్ బెటర్ ఆఫ్, తర్వాతే రిసార్ట్. ఇవాళ నాకేం పని లేదు, ఫ్రీ. నీతో కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా మూడేం బాలేదండి. మూడ్ చేంజ్ చేయడం కోసమే కదా ప్లేస్ చేంజ్ చేసేది. పద, నీ మూడ్ని నేను చేంజ్ చేస్తాను. ప్లీజ్ మిథునా, వెళ్దాం పద. తప్పదా? నీకు నాతో రావడం ఇష్టం లేదా? అదే మాటలండి. మరి రానంటే ఎలా ఉంటుంది? నా మనసు విలువిల్లాడిపోతుంది. విలవిల్లాడిపోతుందా? మ్మ్. వద్దు, అది నా మనసు. అదెప్పుడో గిలగిల్లాడుతూ ఉండాలి. మ్మ్. 2 minutes వెయిట్ చేయండి, శారీ చేంజ్ చేసుకుని వస్తాను.
ఏంటి బుల్లెమ్మా? ఏంటి స్పెషల్? స్వీట్స్ చేస్తున్నావా? రేపు మిథున పుట్టినరోజు. దానికి గులాబ్ జాములంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం సరిగ్గా 12 గంటలకి పుట్టినరోజు విషెస్ చెప్పడం, తర్వాత గులాబ్ జామున్ తినిపించడం ఆనవాయితీ. ఇంతవరకు ఎప్పుడూ మిస్ అవ్వలేదు. ఇప్పుడు నిన్ను వదిన అపార్థం చేసుకుంది కదా బుల్లెమ్మా. నీ బర్త్డే విషెస్ యాక్సెప్ట్ చేస్తుందా? నువ్వు చేసిన ఈ గులాబ్ జాములు తింటుందా? దానిది క్షణికావేశం, తొందరపాటు. నేను విషయం చెప్తే అన్ని మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి. అది అరుస్తుందే కాని నా మీద దాని అంతరంగంలో చాలా ప్రేముంటుందండి. తన బుల్లెమ్మని ద్వేషిస్తుంది గాని తనంటే ఎంత ప్రేమ బుల్లెమ్మకి. నువ్వు చాలా గ్రేట్ బుల్లెమ్మ. ప్రతిదీ మంచి మనసుతో ఆలోచిస్తావు, మంచి జరగాలని ఆశిస్తావు. కల్మషం లేని మనసమ్మానిది. చెల్లెలికి శుభాకాంక్షలు చెప్పాలి, తీపి తినిపించాలన్న ఆరాటమే నీలో ఉన్న అసలు సిసలైన ప్రేమను తెలియచేస్తుందమ్మా. బంగారం లాంటి నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందమ్మా మిథున. ఈ పుట్టినరోజే మీ మధ్య దూరాన్ని మళ్లీ దగ్గర చేయాలమ్మా. ఈ మంచితనమే మనస్పర్ధలు పోగొట్టి మళ్లీ ప్రేమను చిగురింప చేయాలి. మీరు కలిసుంటే ఈ ఇంట్లో సంతోషాలు తొంగి చూస్తాయమ్మా. అమ్మా వైష్ణవి, నువ్వు చేస్తున్న గులాబ్ జాములు చేయడంలో నేను స్పెషలిస్ట్నమ్మా. అద్భుతంగా అద్దిరిపోయే రుచితో ఒక్కటి తినాలనుకున్న వాళ్ళు 100 తినేలా చేస్తాను. నన్ను చేయమంటావా? అయ్యో మావయ్య గారు, మీరు చేయడం ఎందుకు? పర్వాలేదమ్మా, ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. ఒరే, ఛాన్స్ లేదు, ఏమీ లేదు. ఆ, ఆ, నువ్వు అక్కడే ఉండు. కాలు కదిపావంటే నీ కాళ్ళు ఎరగొడతాను. ఆ, ఆ. అదేంటి మాత, వంట మీద చెయ్యేస్తే వాత పెడతా. బాలకార్మికుడి మీద అలాంటి ప్రయోగాలు చట్టరీత్యా నేరం. ఏందే బాల కార్మికుడువా? ఏంది నువ్వు మాట్లాడేదే? అమ్మకు బిడ్డెప్పుడు పిల్లాడే కదరా శేఖర్. ఓ బాబా యువ్వెళ్ళు ఉడుతున్నాడు కదా, సేని నాన్నమ్మా. ఏమిట్రా చేయనిచ్చేది? వాడు ఫస్ట్ టైం చేసి తినమని బలవంతం పెడితే నోట్లో ఒకటే ఒకటి పెట్టుకున్నాను. అప్పుడు పై పళ్ళు కింది పళ్ళు కదిలిపోయాయి. ఆ, ఆ. అప్పటి నుండి ఇప్పటికీ అప్పడాలు కూడా నవలేని పరిస్థితి నాది. కాస్త గట్టిగా ఉన్నా రుచిగానే ఉన్నాయి కదమ్మా. ఏమి రుచో ఏమో బాబాయ్, రాళ్లలాగా ఉన్నాయి, అస్సలు నమ్మలేకపోయాం. బాబాయ్ అట్టయితే వద్దులే. రే రే, ఇది అన్యాయం రా శేఖర్. ఉత్సాహాన్ని అదుపు చేయడం దుర్మార్గం రా. మీ పుట్టినరోజుకి మీరే చేద్దురులేండి మావయ్య. ఈసారికి ప్లీజ్ వదిలేయండి. మళ్ళీ మీరు అలాగే చేస్తే నా చెల్లెలు కావాలనే చేశారు అని అపార్థం చేసుకుంటుంది. మా కలయిక బెడిసి కొడుతుంది. ఆ గులాబ్ జామున్లతోనే నన్ను కొడుతుంది. ఆ? బాగా చెప్పావమ్మా. ఆ, అంతేనా? అంతే. పొద్దుననగా వెళ్లారు మిథున వాళ్ళు, ఇంకా రాలేదేంటి?
బర్త్డే బేబీకి విషెస్ చెప్పాలని ఫోన్ డయల్ చేస్తున్నావా వైష్ణవి? సారీ మా, నీ చెల్లెలు ఫోన్ ఇంట్లోనే మర్చిపోయింది. ఫస్ట్ విషెస్ చెప్పి బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేయాలని మళ్ళీ మచ్చిక చేసుకొని ఇచ్చికలాడి బుచ్చి చెల్లెల్ని అక్కున చేర్చుకుందామని ట్రై చేస్తున్నావా? నో ఛాన్స్.